గౌతమ్ ఎక్స్ప్రెస్ అంటే మాకు పండగ. ఎందుకంటే ఇక్కడ పడుకున్న మాకు నైట్ ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. డబ్బింగ్ కానీ డబ్బింగ్ పిలవరు, షూటింగ్ అని షూటింగ్ పిలవరు. కనుక నైట్ హాయిగా పడుకుంటాం, పొద్దున 6 గంటలకు అక్కడ లేస్తాం. సంతోషంగా ఉండేది. ఒక పక్క మేము రాజమండ్రి అంటే మాత్రం ఖచ్చితంగా మేము అట్లా ట్రైన్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. అంటే అప్పట్లో రాజమండ్రికి వాటికి ఫ్లైట్లు లేవండి. ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైనే కదా. ఎంతసేపు చూసినా ఫ్లైట్ అంటే వైజాగ్, తిరుపతి కూడా పెద్దగా ఎక్కేవాళ్ళం కాదు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళాలంటే అక్కడి నుంచి అన్న ఏ మెడ్రాస్ అంటే ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కేవాళ్ళం. కానీ జనరల్గా తిరుపతి నుంచి ఏదో రాజమండ్రిలో ఇటు రావడం జరిగేది. ట్రైన్లే అప్పుడు ఎక్కువ. ఏది దొరికితే అది ఎక్కేదండి. ప్రొడక్షన్ మేనేజర్ కూడా మాకు ప్లాట్ఫామ్ టికెట్లు కొని ఇదే టికెట్ ఇగో అని ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళు. అయ్యో ఇక అసలు ఆ రోజుల్లో ఇప్పుడులాగా టికెట్లు వేరే ఉండేవి కాదు. ఇలా ఇప్పుడు ఎంత కార్డు సిస్టంగా. అప్పుడు ఊరికి ఇంత ప్లాట్ఫామ్ టికెట్, మెయిన్ టికెట్ కూడా ఒకటిగానే ఉండేది. టికెట్ అంతా ఒకటే. గొప్ప ట్రైన్ ఎక్కే బయలుదేరేటప్పుడు ఇదిగోండి టికెట్ అని జోబులు పెట్టేవాడు. సరే ఎక్కేవాళ్ళం. ఆ టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ సార్ అంటే ఈ టికెట్ ఇచ్చేవాళ్ళం. ఏంటి సార్ మరీ జోక్ చేస్తున్నారు అనేవాడు. జోక్ ఏంటంటే ఏంటంటే ఈ ప్లాట్ఫారం టికెట్ అనేవాడు. అంటే మీరు చూసుకునేవారు కదా? అయ్యో అరే బయలుదేరుతుంటే ఎక్కిచ్చేవారు. అప్పటిదాకా వాడు కావాలనే. మరి అది అలా ఎక్కిన తర్వాత టికెట్ లేకుండా మనం అలా ఎక్కితే అది చాలా పెద్ద ప్రాబ్లం. అయింది. మేము బాత్రూమ్ అక్కడ పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. అసలు చాలా ఘోరం. మేము ట్రైన్లోనే ఆ బాత్రూంలోనే ట్రైన్లో స్నానాలు చేసి చిన్న మగ్గు ఉంటుంది కదా దాంతోనే బండి, ఎందుకంటే షూటింగ్ బండి దిగగానే షూటింగ్కి వెళ్ళాలి కదా. అట్లా మేము ఇది లేదు అది లేదు వాట్ ఈస్ దిస్ అని ఇప్పటిలాగా మేము షూటింగ్ ఎగ్గొట్టి ప్రతివాడి క్యారవాన్లు మేము చెట్ల కింద ఉండేది. పర్సనల్ మేకప్ పెన్లు ఇవన్నీ ఉండేవి. మాకు అప్పుడేముంది చెట్టు కింద కూర్చోవడం, అక్కడే మేకప్, ఆ చాటు పోయి అక్కడే కాలక్రమాలు చేసుకోవడం ఇవన్నీ ఉండేవి. సరే ఇప్పుడు పాపం ఆడవాళ్ళు కాస్త లేడీ ఆర్టిస్టులు ఇబ్బంది పడేవారు. ఏదో ఊళ్ళో ఎవరిన ప్రెసిడెంట్ గారిని ఎవరిన బతిమాలి ఏదో లేడీస్ మాత్రమే ఏర్పాటు చేసేవారు వాళ్ళు. అంటే ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని లేడీస్ అయితే అలా కంఫర్ట్గా ఉండేవాళ్ళు. కంఫర్ట్ అంటే వాళ్ళ పాపం ఆడవాళ్ళు కదా. అవునండి. ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఏదో బతిమాలి వాళ్ళు పాపం ఏదో ఆడవాళ్లే కదా అని వాళ్ళు ఇచ్చేవారు. ఒక పూట 2 పూటలే కదా. అప్పుడు అంత బిజీ షెడ్యూల్లో చాలా సినిమాలు మీరు యాక్ట్ చేసేవారు కదా. ఇప్పుడంటే ఫ్లైట్స్లో ఎక్కడం, మీరు 1 అవర్లో దిగడం చేయగలుగుతున్నారు. ఇప్పుడు అంత సినిమాల్లో కూడా ఒక సినిమాలో కనిపించిన వ్యక్తి మళ్ళీ అసలు మనకు అడ్రస్సే ఉండట్లేదు. మీరిద్దరూ అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఇన్ని సినిమాలు మీరు చేయగలిగారు? ఈ ట్రైనుల్లో ప్రయాణం చేస్తూ ఇలాంటి ఇబ్బందులు పడుతూ అన్ని సినిమాలు మీరు ఇద్దరు ఎలా నటించగలిగారు సార్? అంటే అవసరం అనుకోండి, అవసరం అనిపించింది అనుకోండి ఎవరికైనా, వాళ్ళ ప్రకారం వెళ్తారు. కంపల్సరీ మేము లేకపోతే సినిమా కష్టం అనేటువంటి స్టేజ్లోకి వచ్చాం కాబట్టి మా ప్రకారం వాళ్ళు డేట్లు వేసుకునేవారు. డేట్లు తీసుకునేప్పుడు మా ఇద్దరు డేట్లు అంటే ఇద్దరు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి. ఏదో ఒకటేరా సినిమాలు తప్ప. అంటే నేను కొంచెం విలన్ క్యారెక్టర్లు అవి వేయటం మొదలెట్టినప్పుడు కొంచెం వాడు తగ్గేవి. అంటే వాడు వేరే ఉండేది. అసలు మీ ఇద్దరిలో వచ్చినటువంటి కాంబినేషన్ మూవీస్ మీరు ఇంకొక పర్సన్ ఎవరితో కూడా అన్ని సినిమాలు చేయలేదు, మీరు ఇంకొకరితో కూడా లేదు. అసలు కామెడీ జోడీ అంటే మీరు ఇద్దరిదే. ఒక 50 సినిమాలు మాత్రం మేము లేకపోతే ఆ సినిమాలు లేవండి. అలాంటి సినిమాలు ఒక 70 సినిమాల వరకు ఉంటాయా సార్? మీ ఇద్దరు సినిమాలు ఒక 70 సినిమాలు ఉంటాయా సార్? ఇద్దరు కలిసి నటించలేదండి. 50 పైన ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూసొస్తే మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసినటువంటి ఎంత పెద్ద హిట్ సినిమాలైనా 1 టైం సినిమాకి వెళ్ళి చూడాలంటే, థియేటర్కి వెళ్ళి చూడాలంటే కష్టమవుతుంది. మీ టైంలో ప్రత్యేకంగా మీ ఇద్దరి కోసమే ఒక్కొక్క సినిమాను 4 సార్లు 5 సార్లు ప్రత్యేకంగా మీ కామెడీ